మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం అంసత్పేట్ వద్ద మనం ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పలువురు నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. పలువురు ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో FTL బఫర్ జోన్లలో ఉన్నారంటూ నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మనము ఒక అమ్మ దగ్గర ఉన్నాము. అమ్మ, ఏంటి అసలు మీకు నోటీసులు ఇచ్చారంట కదా, ఎందుకోసం ఇచ్చారు? ఇల్లు గుల్లగొడతాను ఇచ్చింది సార్ మాకు. మేము ఎట్లా బతకాలి, ఎట్లుండాలి? మా చిన్న చిన్న పిల్లలు, నా భర్త లేడు, నా భర్త చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు పిల్లలు ఏం కావాలి, నా బిడ్డ పిల్లలు ఏం కావాలి? నా బిడ్డల దగ్గర బతుకుతున్నా, నా కొడుకు లేడు, నా కోడలు రండముండ, నేను రండముండ, నా బిడ్డలు రండముండలు, ఇంతమంది రోడ్డున పడుతున్నాం. మా పానాలు తీసి మా ఇంట్లో అన్ని తీసి మమ్మల్ని తీసుకొని చంపి ఆయన చేతిలో ఏదో ఉంది ఏంటి ఇది చూడు పేపర్. ఇన్ని సంది ఉంటున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ పోతాము? గ్రామ పంచాయతీ కార్యాలయము 12/1/1987లో ఇది మీకు ఇది ఆజ్ఞ పత్రం అని చెప్పేసి ఇచ్చారు. దీనిలో ఏంది అసలు మీకు సంబంధించిన భూమి పత్రం అనుకోవచ్చు? ఇక పర్మిషన్, ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్. మళ్ళీ టెక్సీలు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, ఇవన్నీ కడుతున్నాం సార్. మేము కట్టినాక మా పేదలు మేము బంగ్లాలో పనిచేసుకుని మాకు దిక్కేవాళ్ళేరు. మా ఇల్లు తీసేస్తా అంటే మేము ఎట్లా ఊరుకుంటాము? మా బస్తీ అంతా మేము బీదోళం అంతా మేము ఎట్లా బతుకుతాము చెప్పు? మేము ఎట్లా చేస్తాము? మేము ఎట్లా ఉండాలి? మేము ఎట్లా చేయాలా? మేము మాది కరెక్ట్ కదా సార్కు నోటీస్ ఇచ్చి ఏం చెప్పారు మీకు? నోటీస్ ఇస్తా నేను తీసుకోవాలని సార్ చింపేసిన. నేను నా కోపం వచ్చి తిట్టుకున్నా. నా కొడుకు చేసుకుంటే చచ్చిపోయి సంవత్సరం కూడా అవుతుంది రేపు వచ్చే నెల ఫస్ట్ అయినాక చేసుకుంటాను చిన్న. అప్పుడు నోటీస్ వాళ్ళ కోపంతో తిట్టేసిన. నేను వాళ్ళని తిట్టి నేను నోటీస్ తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. నువ్వు తీసుకోకుండా పర్వాలేదు తీసుకో, మా డ్యూటీ మేము చేస్తున్నాం అమ్మా అని చెప్పిండ్రు. చెప్తే ఊరుకున్నాక తర్వాత ఇట్లా చేస్తే సార్కు ధర్మం అవుతుందా? ఆ సార్కు న్యాయం అవుతుందా? ఆ సార్కి ఇదేమన్నా అవుతుందా? నా పిల్లలు, నా బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలను, నా బిడ్డలను ఏడేసుకొని పండాలా సార్? రోడ్డు మీద వేసుకొని పండాలా? నా ఉన్నది 50 గజాల జాగా సార్. నేను ఎట్లా బతకాలి సార్? మేము ఎట్లా చేయాలి? బస్తా అంతా కష్టం చేసుకొని బతుకుతాం సార్. బంగాళా పని చేసుకుంటాం, ఎంగిల్ చిప్పలు దమ్ముకుంటే బతుకుతాం. ఒక గవర్నమెంట్ 2000 పింఛన్ వస్తుంది సార్. 2000 పింఛన్ వస్తుంది. నా కాలు తిరిగింది. నా కాలు అయితే నా బిడ్డల దగ్గర పట్టేసుకొని నడుస్తా. ఇక్కడనే పడ్డా సార్. మొత్తం బొక్కిరిగిపోయింది. ఇప్పటి వరకు ఖాళీ చేయాలంటున్నారు. ఒకవేళ ఖాళీ చేస్తే ఇయర్కి 10 రోజులు అవుతుంది సార్. ఖాళీ చేయం. మేము ఖాళీ చేయం సార్. మేము ఖాళీ చేయం. మా ఇల్లు మాకు కావాలి, మా జాగా మాకు కావాలి. మాది మాకుంటేనే మాకు మంచిగా, మాకు ఏది వద్దు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా? మీకు కూడా ఇచ్చారా నోటీసు? నోటీస్ ఇచ్చారు సార్ మాకు. నేను సంతకం పెట్టనన్నా. అదేంది అని అడిగిన ఫస్ట్. అదేందని అడిగితే మీకు సంతకం చేయాలమ్మా నన్ను. ఏం సంతకం చేయాలంటే మీకు గవర్నమెంట్ తరఫు నుండి వచ్చింది పేపర్ అని అన్నారు. గవర్నమెంట్ తరఫు నుండి ఏమొచ్చింది అంటే నేను డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం. మేము అప్లై చేసినాం కదా, దాంతో వచ్చింది ఏమో అనుకొని నేను సంతకం చేసినాక నీకు ఇది ఒక గిఫ్ట్ అమ్మా అనేసి నీ ఇల్లు కూలిపోతుంది అని చెప్తుంది ఆమె. గిఫ్ట్ అని చెప్తుందా? ఆమె గిఫ్ట్ అని చెప్తుంది. ఆమెనే అన్నది. ఆమె అంటే ఇది ఇల్లు కూలిపోయింది, నువ్వు గిఫ్ట్ అని ఎట్లా చెప్తావు అనేసి నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు నీ ఇల్లు కూలితేంది, నా ఇల్లు కూలితేంది ఒకటే అమ్మా, నువ్వేమో బిల్డింగ్లు ఉన్నావేమో, నేను గుడిసెలు ఉన్నానని చెప్పిన. అది న్యాయమేనా? మేము కరెంట్ బిల్ కడుతున్నాము, టెక్స్లు కడుతున్నాము, నీళ్ళ బిల్లులు కడుతున్నాము. మా తరతరాలు నడుస్తున్నాయి. 40 సంవత్సరాల నుండి ఉన్నది. 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాము. మళ్ళీ మాకు ఇదేనా? ఆయన ఆయన గెలిపించింది ఎందుకు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం? మీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? నాకు చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలకు ఇచ్చిరా ఇదే నోటీసు? నా ఒక్క ఇంట్లోనే ఉంటారు సారు. వాళ్ళ ఇండ్లు కిరాయికి ఉంటారు. మా సరిపోదు. మాకు 50 గజాలే ఉన్నాయి, ఎక్కువ లేదు మాకు. 50 గజాలు ఉన్నాక ఏం చేసుకుంటాము? నా పిల్లలు కిరాయికి ఉంటారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీకు కూడా నోటీస్ వచ్చిందా? వచ్చింది సార్. ఇగో ఇదే మా నోటీస్. ఇదే ఇల్లు సార్ మాది. ఇగో మా అత్త సార్ ఈమె మాకు వచ్చింది. ఇప్పుడు నేనైతే వచ్చి అయితే 20-30 సంవత్సరాలు అవుతుంది. నన్ను ఈమె చేసుకొచ్చిన అయితే 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి అయితే ఇంతవరకు అయితే ఏ నోటీస్ రాలేదు, ఏది రాలేదు. నాకు భర్త లేడు. నేను ఇళ్ళలో కష్టం చేసుకొని చిప్పలు దోమి వచ్చి పని చేసుకొని 2 పిల్లల్ని చదువుకుంటూ వస్తున్నా. మా అత్తకు పింఛన్ రాదు, ఆమెకు రాదు. మరి ఇప్పుడు ఎక్కడ పోయి మేము పిల్లల్ని పెట్టుకొని బతకాలి? ఏం చెప్పారు? ఇది ఇచ్చి మీకు ఇచ్చి గిఫ్ట్ అని చెప్పారు సార్. ఇది గిఫ్ట్ అని అన్నారు అందరికి, మాకు ఒక్కదానికని కాదు అందరికి గిఫ్ట్ అంటే నేనన్నా తీసుకోనని చెప్తే ఇది మా అత్త చేతికి ఇచ్చిపోయిందంట. ఈమెకు చదువు రాదు కాబట్టి ఇది ఇచ్చిపోయింది లెటరు. దేనికి ఇది గిఫ్ట్? ఇది వాళ్ళు పెట్టింది, మేము పెట్టింది కాదు. వాళ్ళు పెట్టి ఇచ్చిపోయింది మాకు. వాళ్ళు పెట్టి ఇచ్చిపోయింది, మేమైతే పెట్టలేదు సైన్. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి? మీకు ఎట్లాంటి పరిస్థితి కావాలి సార్? ఇది రేకులు ఇల్లు అయినా సరే మాది మాకు కావాలి, అంతకు మించే కానీ ఇంకా మాకు ఏం వద్దు సార్. ఆయన గిఫ్ట్ కావాలి. నా పెళ్లి అయినప్పటి నుంచి ఉన్నాం సార్ ఇక్కడనే. 4-5 పిల్లలు నాకు. 2 పోయిరు, 2 ఉన్నారు. మా ఆయన కూడా లేడు. మరి ఎట్లా బతకాలి మేము? ఎట్లా చేయాలి?
అప్పటి నుంచి ఈ పిల్లలు ఇల్లు అందరు పట్టుకొని ఉంటా ఎట్టున్నా చూడ ఇల్లు ఇవి అన్ని వస్తాయి దాంట్లో వాడే పిల్లలు వేసుకొని ఉంటా నేను ఇవి 6 రోజులు తీస్తే పిల్లలు తీసుకొని ఖాళీ చేయమని చెప్పిరా ఎప్పటి వరకు ఖాళీ చేయాలని ఏమైనా చెప్పుకుంటా రోజులలో చేయమన్నారు చెప్పు వారం రోజులు అంటే ఇల్లు తీసుకొని ఇంత పబ్లిక్ ఎక్కడ పోతాం సార్ మేము ఇన్నేళ్ళ నుంచి ఉండి ఎక్కడ వెళ్తాం మేము చెప్పు ఇంత పిల్లలు వేసుకొని ఇది చేసుకొని ఇది చేస్తున్నాము ఇంత పిల్లలు మా పిల్లలే ఇంత పిల్లలు వేసుకొని మేము ఉండంటే ఎక్కడ వెళ్తాం సార్ మేము ఇంతమంది పిల్లలు ఎట్లా బతకాలి సార్ ఈ పిల్లలు పెట్టుకొని నా కొడుకు పిల్లలు నా బిడ్డ పిల్లలు వీళ్ళందరూ నా కొడుకు చచ్చిపోయాడు నా కొడుకు ఆధారం నాకు ఎవరు లేరు సార్ ఎట్లా ఉండాలి చెప్పు సార్ మీరే చెప్పండి సార్ ఆ సార్కి ఏమైనా న్యాయం అవుతుందా ఆ సార్ మా సార్కి ఏమైనా ధర్మం అవుతుందా ఈ పిల్లలు పచ్చిగుడ్ల చిన్న పిల్లలు వేసుకొని రోడ్డు మీద వేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు ఈ చిన్న మీరు చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ మేము ఇక్కడ మేము ఇది మాది 5వ తరం ఇది మా ముత్తాతల నుంచి ఉంటున్నాం మేము ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాం సార్ మాకేమొద్దు మేము ప్రభుత్వం నుంచి ఏం ఘోరము మా ఇంట్లో మాకు పెట్టుండ్రి అంతే మాకు ఏమొద్దు మేము ఏదే కష్టం చేసుకొని బతుకుతాం ఇట్లనే బతుకుతాం ఇవి చిన్న పిల్లలని తీసుకొని మేము ఎక్కడ పోవాలా మాకు వేరే పనులు ఎక్కడ లేవుగా మాకు ఏ ఆధారం లేదు ఇది ఒక్కటే మా ఇల్లే మా ఆధారం మాకు ఇల్లే ఉండాల అంతే మాకేమొద్దు లేదు ఇల్లు గుల్ల కొడతామంటే మా మీదకంచి తీసుకోపోండి మీ జేసీబీలు మా మీదకంచి తీసుకోపోండి ఖాళీ చేయమని మాకు ఖాళీ చేయమని ఏం చెప్పలేరు నోటీసులు ఇచ్చిర్రు మాకు ఇప్పటి వరకే ఖాళీ చేయమని ఏం చెప్పలేరు కానీ నోటీసులు వచ్చినాయి పరిస్థితి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండబట్టి 40 సంవత్సరాలు అవుతుంది 45 ఏళ్ళు అవుతుంది ఉండబట్టి 45 ఏళ్ళ కాడికి వెళ్ళి ఉంటాను మేము ట్యాక్స్ కడతాను కరెంటు బిల్లు కడతాను నల్ల బిల్లు కడతాను అన్ని కడతాను మళ్ళీ ఇప్పుడు రేవంత్ మొత్తం గరీబ్ వాళ్ళు అందరూ కలిసి ఓటు వేయించినాక మాకు బూటు చూపిస్తాను ఇప్పుడు అట్లనే రేవంత్ సంగతి పరిస్థితి. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మీకు నోటీస్ వచ్చిందా? వచ్చింది. ఏమని చెప్పారు నోటీస్ ఇచ్చి? వారం రోజులు టైం అని చెప్పారు. మాకు కూడా ఇచ్చిర్రు, నోటీసులు ఇచ్చిర్రు. కరెంట్ బిల్లు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మళ్ళీ నోటీసులు ఇచ్చినారు, వారం రోజుల టైం అని అన్నారు. ఏం చేయాలి అప్పుడు? ఇక మేము కూలి నాలి చేసుకుని బతకటోళ్ళము. గరీబ్ వాళ్ళ మీద పడి ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని? రాని మిషన్లు రాని, మేము అందరం ఇక రోడ్డు మీదకి వస్తాము, మనసుకు మందు డబ్బు పట్టుకుంటాం, ఇక సత్తం. ఇక పెట్రోల్ పోయాలి, మేమేమో ఆ కుప్పలేని కింద పడి చచ్చిపోవాలి అంతే. ఆయనకి చేసింది మేలు, మేము ఓట్లు గెలిపించింది తప్పు అయ్యింది గంతే. మా ఇల్లు మాకు కావాలి, మేము చేసుకుంటే బతికేవాళ్ళం, లేకపోతే లేదు అంతే. మా ఇల్లు మాకు కావాలి సార్. మీరు ఏ కుప్పలేను రాని కానీ మేము దాని కింద పడి చచ్చేది ఖాయం, దాని కింద పడి చచ్చేది ఖాయం. మాకేమో ఆయనేమో పింఛనీళ్ళు ఇస్తలేదు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా? నేను ఇంతకన్నా చిన్నపిల్ల, ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. ఈమె బిడ్డని. ఏంది మరి మీకు నోటీసులు ఏం చెప్పారు? అసలు గిఫ్ట్ అని చెప్పారు. మేము తీసుకోలేము. ఇక ఏం చేస్తాం మేము? ఇక ఇక్కడనే మేము బంగ్లాలో పని చేసుకొని ఉంటాము. పొద్దుగల పోయి సాయంత్రం వస్తాం. ఇద్దరు కూతురు. ఇక్కడనే పుట్టిరామా? మేము ఇక్కడ పుట్టినాము, నా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టినరు. మీరమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? మీకు కూడా నోటీస్ వచ్చిందా? మేము ఇప్పుడు 30 years అవుతుందండి. మా ఆయన మాకు పెళ్ళైతే కట్నం కింద ఇచ్చారు. ఇక్కడ వచ్చి కొనుక్కున్నాము. 15 years అవుతుంది ఇక్కడ కొనుక్కొని. వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళు కూడా 30 years నుంచి ఉంటున్నారంట. మాకు తెలియదు. ఇక్కడ అసలు ఈ సీసీ రోడ్స్ ఇవన్నీ గవర్నమెంట్ వేసినాయి కదా, మేమైతే కొత్త కొనుక్కోలేదు కదా. గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. ఆడ ఏమైనా కబ్జా చేయాలనుకుంటే ఎకరాల కబ్జా చేసిన వాళ్ళు కూల్ చేయమని చెప్పండి. మీ 50-40 గజాలలో అమ్ముకున్న వాళ్ళు రోజుకు పొట్టగూడు కోసం ఎత్తుకట్టము. మమ్మల్ని కడుపు కొడితే ఏమొస్తుంది అండి? మా ఇల్లు అక్కడ ఉంది సార్, అక్కడ ఉంది. ఇగో ఈ మరిది పిల్లలు సార్, నా మొగన్ తర్వాత వీళ్ళ డాడీ. ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోతాం సార్? మేము ఏ రోడ్డు మీద పోవాలి? ఇంత వీళ్ళే అయ్యదు.
పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా అత్తమ్మ చూపించినట్టు ఇక ఇదంతా పిల్లలే. ఈ పిల్లలు వేసుకొని మేము ఏ రోడ్డు మీద వండుకోవాలి, ఏ రోడ్డు మీదకి పోవాలి? ఇంత చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇళ్ళల్లో పనులు చేసుకొని గవర్నమెంట్ స్కూల్లో వేసుకొని చదివించుకుంటున్నాం మేము. ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కాదు పరిస్థితి. ఇక్కడ ఇంకా చాలా మంది గృహిణులు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అన్న, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీకు కూడా ఏమైనా నోటీస్ వచ్చిందా? వచ్చింది సార్. ఆల్రెడీ మేము ఉండబట్టి 60 నుండి 70 సంవత్సరాలు అవుతుంది ఉండడం. మా తాతలు తరబడి నుండి కూడా ఇక్కడనే ఉన్నాము కాబట్టి మేము కూడా స్థానికులం. ఇక్కడ ఖాళీ చేయాలని చెప్తున్నారు. 7 days అని ఇచ్చారు డేట్. ఆల్రెడీ అలా మెన్షన్ కూడా చేసింది. 7 days అని చెప్పి మెన్షన్ చేసిన నోటీస్ లో. ఇక్కడే అమ్మ నోటీస్, ఇక్కడ ఒకసారి నోటీస్ అమ్మ. ఆల్రెడీ 7 days అని చెప్పి నోటీస్ ఇచ్చాడు. ఇది 7 days అని చెప్పి ఇచ్చారు. అది ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏంది దీనికన్నా అర్థం కాదు. లేడీస్ అంతా బిక్కు మీద ఫుడ్ లేదు. కలిసిరా ఇప్పుడు అధికారులను కలిసిరా? లోకల్ ఎమ్మెల్యే మాధవ కృష్ణారావుని కలిసినాము. ఆయన కూడా మా హామీ ఇచ్చి మీకు ఎట్లాంటి ఇబ్బంది అయినా మేము ఆదుకుంటాము, ఏ టైం అయినా మేము వచ్చి అందాగా ఉంటామని చెప్పాడు. అదేవిధంగా మా కార్పొరేటర్ గా ముద్దం నరసింహ యాదవ్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా మన మేయర్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం నిన్న. అందరూ కూడా హామీ ఇచ్చారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పేసి మా కార్పొరేటర్ గా పెద్దగా ధీమాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ధీమాతో మేము అందరం కూడా సరే అని చెప్పేసి ఉద్దేశంతో ఒప్పుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. ఆయన చేసిన డెవలప్మెంట్ ఇది. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కోసారి కూడా వచ్చి చూసిన మొహం లేదు ఆయనది. దాదాపుగా ఆయన ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు ఏం చేసినారంటే ఆల్రెడీ బఫర్ జోన్ అని చెప్పేసి FTA వేసారు. వేసినాక తర్వాతనే కదా మేము ఆక్యుపై చేసి ల్యాండ్ కొనుక్కొని కట్టుకోరు గారు. ఇప్పుడు మేము అంతా ఇక్కడ ఏంటంటే లోకల్ పబ్లిక్ 70 లక్షలు 80 లక్షలు పెట్టి కొనే పరిస్థితి లేదు. ఎవరైనా 10 లక్షలకి 20 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఇల్లు పని ఆటో డ్రైవరు మార్కెట్లో జాబ్ చేసుకుని కట్టుకున్న వాళ్ళే కదా. ఇప్పుడు ప్రేమ్ సాగర్ ఉన్నాడు ఎమ్మెల్యే, మరి ఆయన గులగొడతారు మళ్ళీ. ఆయన ఇప్పుడు జయలక్ష్మి గార్డెన్ ఉంది, కొన్ని ఎకరాలు 8 ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఏం నోటీస్ లేదు. ఈ పేద ప్రజలకు ఎంతవరకు న్యాయం సమానాయం చెప్పండి. 50 గజాలు 100 గజాల కంటూ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు ఈ గులగొడితే వాళ్ళు ఉరేసుకొని రావడం తప్ప ఇంకెటువంటి పరిస్థితి లేదు. పరిస్థితి అలా చాలా ఘోరం. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడబోతారు చెప్పండి. ఇప్పుడు మేము కోరుకునే ఒకటే అంటే ప్రభుత్వాన్ని ఏదైతే లెటర్స్ ఇచ్చినా రిటర్న్ తీసుకోవడమే మంచిదని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీరు ఎన్ని సంవత్సరాలు? మేము 30 సంవత్సరాలు అవుతుంది సార్. 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. కరెంటు బిల్లు కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, టాక్సీ బిల్లు కడుతున్నాము. ఇక్కడ దాదాపు ఒక 400 నుంచి 500 ఇండ్ల వరకు ఉంటాయి సార్. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి నోటీస్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ మాకు ఎలాంటి చిన్న ఆకారం జరిగినా కానీ ఈ 3-4 వేల మంది దేనికి దానికి మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మాకు ఎలాంటి చర్య తీసుకోవద్దు. మాకు దయచేసి మా ఇండ్లు మాకుంటే చాలు. ఇక్కడ 400-500 ఇండ్లు, ఒక ఇంటికి 4 పెట్టుకున్నా కానీ ఒక 3-4 వేల పబ్లిక్ ఉన్నాము. ఈ పబ్లిక్ను ఏం చేయగలుగుతారో గవర్నమెంట్ మాకు ఏం సమ్మతి అయితే లేదు. మాకు మాత్రం మా టెన్షన్ ఉంది, బాధ ఉంది. మాకు రాత్రి పగలు పండుకోవడం లేదు, ఏం లేదు. ఎప్పుడు ఏం జరుగుద్ది, ఏది ఏమైందని అదే టెన్షన్, అదే గుబులు ఉంది సార్ మాకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.